నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు వ్లాగ్స్. చూస్తున్నారు కదా వీడియో. మనకి వీడియో పార్ట్ 1 చూసిన వాళ్ళు పార్ట్ 2 చూడడానికి రండి. అలాగే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసి మళ్ళీ రండి. పోయిన వీడియోలో చెప్పాను కదా టీవీ చూడనివ్వలేదని. ఇంకా అక్కడ నుంచి మొదలు పెడితే ఏం జరిగిందంటే, చూస్తున్నారు కదా, మనం పని చేసిన అన్ని రోజులు అన్ని సంవత్సరాలు, లేకపోతే మనం వాళ్ళ పక్కన వాళ్ళకి వెంటలో బాగాలేకపోయినా అంటే ఇంకా అందించిన అంటే ఇంట్లో పనులు చేసి తినడానికి పళ్ళాలు కూడా అందించి తిన్నవి కడిగినప్పుడు కూడా అప్పటికప్పుడే అనమాట. తర్వాత పక్కకి వెళ్ళినప్పుడు కనీసం మరి అలా పనులు చేశారు అని కూడా చెప్పుకోరనమాట. మనం చేసినన్ని రోజులు చేసినన్ని సంవత్సరాలు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే చేయకుండా మనం పక్కన ఉంటామో అప్పుడు అర్థమైద్ది అనమాట వాళ్ళ విలువ. చేసిన ఎవరైనా బాగానే చూస్తారు. మనసు ఒక్కసారి చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే ఇక్కడ పెద్ద ట్విస్ట్ అనమాట. టీవీ చూడొద్దని చెప్పారు, అయిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి మీ అమ్మ మీ నాన్న ఇలా మాట్లాడుతున్నారు, నువ్వు ఉన్నప్పుడు ఒకలా లేకపోతే ఊరకు కూర్చొని తింటున్నావు అది ఇదని సోటిపోటి మాట్లాడుతున్నారు అది ఇదని భర్తకి చెప్పిద్ది అనమాట. ఆ భర్త ఏం చేస్తాడంటే, మా అమ్మ మా నాన్న కాకపోతే ఎవరు మాట్లాడతారు, మా పెద్దోళ్ళు అన్నాక మాత్రం మాట్లాడతారు, ఇటు విని అటు వదిలేయాలి అని చెప్పాడు అనమాట. అప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది కదా, మా కనీసం వాళ్ళు ఇలా అంటే భర్తకి చెప్తే పట్టించుకోకుండా అలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఎవరికైనా బాధగా అనిపించింది. బాధపడుతూ అలా అలా గడిచిపోతూ ఉండేదన్నమాట. గడిచిపోతూ ఉన్నప్పుడు ఇంకా పదే పదే ఇదే రిపీట్ అనమాట. ఊరికి కూర్చొని తింటున్నావు, నా కొడుకు తెచ్చి పెడుతుంటే తింటున్నావు అది ఇదని మాటలు వచ్చాయన్నమాట. పెళ్లి చేసుకున్నాక మీరు చెప్పండి, పెళ్లి చేసుకున్నాక భర్త తెచ్చి పెట్టాలి, అది అంటే పెట్టాలి అంతే. ఇంకా పెళ్లి చేసుకున్నప్పుడు తెచ్చి పెట్టాలి కదా. అది కాక చిన్న పిల్లలు, పనికి వెళ్ళే అవకాశం లేదు. పిల్లల్ని చూసుకుంటే వెళ్ళొచ్చు, పిల్లల్ని అసలు పట్టించుకోరు, చూడని కూడా చూడరు. ఇంకా కొడుకు లేనప్పుడు ఇంట్లో ఏ ఒక్క గొడవలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, మనకి ఈ అవసరమా అనిపించేలా ఉంటుంది అనమాట. ఇంకా ఏమైందంటే, ఇంకా మాటలు విని విసుకొచ్చేసి పిల్లల్ని ఏం చేసిందంటే అమ్మాయి పొట్టింట్లో వదిలేసి 4 రోజులు పొలం పనికి వెళ్ళిపోయింది. ఆ పిల్లలను పాపం ఏడుస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, వీళ్ళేం పట్టించుకోరు. పొలం పోయిన 4 రోజులు బాగానే ఉన్నారు, పిల్లలు ఏడుస్తున్నారు, పట్టించుకునే వాళ్ళు లేరు. పుట్టింటి వాళ్ళు చూస్తున్న ఎన్ని రోజులని చూస్తారు చెప్పండి. పెద్ద పిల్లలు అయితే వదిలేసిన పోనీలు వాళ్ళే చూసుకుంటారు అనుకోవచ్చు, లేకపోతే ఒకళ్ళు అయితే చూసుకోవచ్చు. 2 పిల్లలు వాళ్ళు పొలం పని చేస్తారు, వ్యవసాయం ఉంది, ఇంకా ఎవరు చూస్తారు చెప్పండి. ఖాళీగా ఉంటేనే వీళ్ళే చూడలేదు, వాళ్ళు ఎలా చూస్తారు చెప్పండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా చేయండి మీకు ఎలా అనిపించిందో. తర్వాత ఏం జరిగిందంటే, అమ్మాయి పొలంకి వెళ్ళి వచ్చింది కదా, ఇంకా పిల్లలు ఏడుస్తున్నారు, నీకేం అవసరం ఉందని పనికి వెళ్తున్నావు అది ఇదని భర్త అన్నాడు. ఆ సూటిపోటి మాటలు పడలేక నేను వెళ్ళిపోతాను, నేను ఇంట్లో ఉండను అది ఇది అని చెప్పేసి అన్నదన్నమాట. అంటే ఇంకా పిల్లలు పట్టించుకునే వాళ్ళాక అంటే పిల్లల్ని చూసుకోవచ్చు, ఇంట్లో నీకు అంత అవసరం లేదు అది ఇదని భర్త అంటాడు. భర్త ఏమంటాడంటే, తెచ్చి పెడితే ఉండలేక పొలం పనికి వెళ్తున్నావా అది ఇది అని చెప్పేసి గొడవలైనవి అన్నమాట. వీళ్ళు ఏంటంటే, కొడుకున్నప్పుడు నీకెందుకు మెల్కొని చూసుకోవచ్చు ఇక పిల్లల్ని ఇంట్లో ఉండి అది ఇది అని అంటారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమంటారు, మగవాళ్ళు అన్న తర్వాత అలానే అంటారు, ఇంట్లో ఉంటారా ఏంది అది ఇదని మాట్లాడారు. అప్పుడు ఏం జరిగిందంటే, అలా పొలం వెళ్తా అలా ఇంటి దగ్గర ఉంటా, 4 రోజులు వెళ్తా 4 రోజులు ఇంటి దగ్గర ఉంటా, అలా గడిచిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే, గడిచిపోయిన తర్వాత ఇంకప్పుడు మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యానమాట. ఇప్పుడు భర్త తన పనికి తనకి వెళ్తున్నాడు, అమ్మ ఇంట్లో ఉంటుంది పిల్లల్ని చూసుకుంటా. ఇంకా ఏం చేస్తారంటే, వీళ్ళు వేరే ఉంటున్నారు. ఏం చేయాలి, ఈ అమ్మాయి 2 పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో పని చూసుకుంటా సరిపోయిద్ది. వాళ్ళు ఏమన్నారు, మా ఇంట్లో బట్టలు ఉతకాలి, మా ఇంట్లో అంట్లు కడగాలి, మా పనులన్నీ చేసుకోవాలి, ఇంట్లోనే ఉంటున్నావు కదా అని అన్నారు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి 2 పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో వండుకొని పెట్టుకొని స్నానాలు చేయించుకొని ఆ పనులన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పనులు కూడా చేయాలంట.
ఇంకెప్పుడు రెస్ట్ ఉండేది. ఓకే, మంచిగా ఉంటే చేస్తారు. లేనిపోయిన మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా మాటలు మారుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ భర్త ఏం చేస్తాడంటే మా అమ్మ మా నాన్న అదే ఇంకా పదే పదే ఇంకా అలా అలా చెప్పుకుంటూ వచ్చాడనమాట. కనీసం ఒక చిన్న విషయం చెప్పినా కూడా కనీసం పట్టించుకునేవాళ్ళు లేనప్పుడు ఎందుకు ఈ జీవితం అని అనుకునేదన్నమాట. అనుకునేదానప్పుడు ఇంకా లేనిపోయిన గొడవలు ఇంట్లో చిన్న చిన్న విషయాలను పెద్ద పెద్దగా చేసి తగాదులు పెట్టేవాళ్ళు. అప్పుడు ఏమైంది, అమ్మాయి ఎప్పుడు 2 నెలలకు ఒకసారి పుట్టింటికి వెళ్ళిపోయేది. పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడ 1 నెల 2 నెలలు ఉండి మళ్ళీ వచ్చేసేదన్నమాట. అలా అలా గడుస్తూ ఉన్నప్పుడు ఇంకా ఉద్యోగపరంగా అంటే చిన్న జాబ్ వెళ్ళండి, అప్పుడు అది మానేశాడు. చేస్తే జాబ్ మానేసిన తర్వాత ఇంకా వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చిందనమాట. వేరే ఊరు వెళ్ళారు. ఇంకా పిల్లల్ని చూసుకుంటా వాళ్ళు అక్కడ ఉన్నారు, వీళ్ళు అక్కడ ఉన్నారు. ఎక్కడున్నా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇంకా అది అలాగా ఇది ఇలాగా అది ఇది అని చెప్పేసి తగాదులు అవుతూనే ఉన్నాయన్నమాట. తగాదులు అయితే ఎక్కడున్నా ఆగట్లేదు. కానీ ఏంటంటే కొన్ని 4 రోజులన్నా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత అనేది లేదు. చూస్తున్నారు కదా, ఇంకా అలా అలా సగం జీవితం అయిపోయింది. ఇంకొక సగం ఉంది. అది అది కూడా చెప్తాను. అది ఇంకొక వీడియోలో చెప్తానన్నమాట. ఎవరైనా డబ్బు మనుషులు ఎవరిని నమ్మడానికి లేదు. మనకి మంచిగా చూసుకునే భర్త దొరికినప్పుడే లైఫ్ అనేది చాలా మంచిగా బాగుండిద్ది. పదే పదే మా అమ్మ మా నాన్న అంటే లైఫ్ ఇంకా జీవితంలో అంటే ఏమంటారు, లోకంలో ఎవరికి లేరు నాకే ఉన్నారు అన్నట్టుగా ప్రవర్తించేవాడు అన్నమాట తను. అందుకని చెప్పేసి అలా అయిపోయింది అనమాట. పట్టించుకోవచ్చు, తప్పలేదు. కానీ భార్య పిల్లల తర్వాతే కదా ఎవరైనా. ముందు వాళ్ళని పట్టించుకున్న తర్వాత చూసుకుంటే ఎవరు కాదంటారు, ఎవరు కాదనరు. అంతే కదా. ఉంటాను.